మా రిలేటివ్స్ ఇంట్లో బర్త్డే పార్టీ చూపిస్తా వచ్చేసేయండి. హలో అండి, మా రిలేటివ్స్ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ముందు రోజు బర్త్డే పార్టీ ఉంది. నాకు కుదురుతుందా లేదా అని డౌట్ గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నా. ఆ టైం కు కుదిరితే వెళ్దాంలే అని చెప్పి అత్తయ్య వాళ్ళు అక్క వాళ్ళు అయిందా అని చెప్పి ఫోన్ చేశారు. సర్లే వెళ్దామని రెడీ అయ్యాను హడావుడిగా. ఇంకా చిన్న అత్తయ్య మా మరి గారు అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళది కొంచెం లేట్ ఉందంట. ఇంకా అన్నయ్య మా కోసం వెయిట్ చేస్తున్నాడులే అని చెప్పి మేము బయలుదేరాము. ఫోన్ చేసి మేము బయలుదేరాం పలానా చోట ఉన్నాం అంటాడు. మేమేమో ఇక్కడ ఉన్నాం అని చెప్తాం. ఒకరినొకరు ఇలా చెప్పుకోవటమే సరిపోయింది. అన్నయ్య ఏమో ముందు వెళ్ళిపోయాడు. ఇంకా మీరు వస్తున్నారా లేదంటే మీకు అక్కడ ఏమన్నా భోజనాలు తగిలాయా లేదంటే నడిచి వస్తున్నారా అని చెప్పి సెటైర్లు. ఇంతకీ వెనకమాల పెద్ద ముందో లేదో చూసుకున్నావా అన్నయ్య, ఎందుకు అలా గాల్లో వెళ్ళిపోతున్నావు అని చెప్పి నేను సెటైర్లు వేసాను. ఇంకా మేము అలా మాట్లాడుకుంటూనే ఫైనల్లీ పెద్దమ్మని అన్నయ్యని అయితే కలిసాము. అదేంటో తెలియదండి, నేను ఫోన్ పట్టుకుంటే చాలు అమ్మో అని అందరూ పారిపోతున్నారు. ఇంతకీ బర్త్డే పార్టీ అయితే విసన్నపేట కళ్యాణ మండపంలోనండి. కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. పెద్దమ్మ ఒప్పించుకుందామంటే పెద్దమ్మ కూడా సిగ్గుపడిపోతుంది అందరూ చూస్తున్నారని. అత్తయ్య అక్క వాళ్ళు రాలేదని చెప్పి ఫోన్ చేశాను. వాళ్ళ దగ్గరలో ఉన్నారంట. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము. బర్త్డే అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా మేము లోపలికి వెళ్ళక ముందే చుట్టాలు అయితే కలిసారు. ఇంకా వాళ్ళతో మాట్లాడి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత పెద్దమ్మ వాళ్ళందరూ అలానే అమ్మమ్మ వాళ్ళందరూ కలిసారు. ఇంకా వాళ్ళతో మాట్లాడి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ మా రిలేటివ్స్. వాళ్ళందరికీ అయితే నేను తెలుసు కానీ నాకు మాత్రం కొంతమందే తెలుసండి. అసలు నాకు ఒక్కొక్కసారి అనిపించింది కొంతమందినే గుర్తు పెట్టుకోవడానికి నాకు 12 సంవత్సరాలు పట్టింది. ఇంకా వాళ్ళందరినీ వరుసలు గుర్తు పెట్టుకునేసరికి ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్దో అనిపించింది. వాళ్ళందరి ఫేస్ లో గుర్తుంటాయి కానీ వరుసలు మాత్రమే గుర్తుండవు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తిను మరదలు అవుతుంది. అలానే మన ఫాలోవర్ కూడా మన వీడియోస్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ ఊర్లో ఎవరు మన వీడియోస్ గురించి మాట్లాడుతున్నారంట, ఆ విషయాలే చెప్తుంది. ఇందులో అక్క చిన్నత్తయ్య వీళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి పాప్కార్న్ అయితే షేర్ చేసుకున్నాము. నాకు ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ అయితే చాలా బాగా నచ్చింది. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. బర్త్డే బుడ్డోడికి గ్రాండ్ ఎంట్రీ అయితే ఏర్పాటు చేశారు. ఆ బుడ్డోడేమో భయంగా నేను కూర్చోను అన్నట్టుగా ఏడుస్తున్నాడు. వీడియో తీసుకోవడం కోసం మా వాళ్ళందరినీ వదిలేసి ఎదరికొచ్చి అయితే కూర్చున్నానండి. ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే జరిగింది. ఒకేసారి అక్షంతలు వేయడానికి వెళ్లేసరికి స్టేజ్ పైన ఖాళీ లేదు. మనకు అసలే మొహమాటం ఎక్కువ. ఇప్పుడు ఎందుకులే భోజనం చేసి వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పి భోజనానికి అయితే వచ్చాము. అక్కడ కూడా మాకు అదృష్టం బాగున్నట్టుంది. అసలు ఖాళీ లేదండి. కొంతసేపు వెయిట్ చేసి భోజనానికి అయితే కూర్చున్నాము. అప్పటికే మాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఇంకా హడావుడిగా భోజనం చేసి వస్తూ ఉంటే మన ఫాలోవర్స్ అలానే సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు. వెళ్ళాలన్న హడావుడిలో వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడే టైం కూడా లేదు. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బుడ్డోడికి అక్షంతలు వేసేది వీడియో తీయమని ఫోటోగ్రాఫర్ కి ఫోన్ ఇస్తే ఫోటో తీసాడండి. చిన్నోడికి వెళ్ళి వచ్చిందే కట్నాలే అని చెప్పి రిటర్న్ అయ్యాను. ఇంతలో ఈ ఆనిముత్యం అయితే కనిపించాడు. సరదాగా నవ్వుకుంటూ తొమ్మిగూడెం అయితే వెళ్ళాము. తొమ్మిగూడెం అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగాము. ఫోటోలో కనిపిస్తున్న అక్క ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. 3 months అవుతుంది. మా అమ్మని తాతయ్యని మాట్లాడిచ్చొద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడ కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని ఫాలో చేయడం మర్చిపోవద్దు.